సైకిల్ అనేది ప్రతి ఉమెన్లో 28 డేస్ సైకిల్, కొందరిలో 25 అండ్ 30 డేస్ కూడా ఉంటుంది. మెన్స్ట్రల్ సైకిల్ అనేది 2 ఫేజెస్లో ఉంటుంది. అదొకటి ఫాలిక్యులర్ ఫేజ్ అండ్ ల్యూటియల్ ఫేజ్. ఫాలిక్యులర్ ఫేజ్ అనేది 1 to 14 డేస్ ఉంటుంది. 14 డే అనేది ఓవ్యులేషన్ అండ్ ల్యూటియల్ ఫేజ్ అనేది 15 to 28 డేస్ ఉంటుంది. ఇది ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అంటే మన బ్రెయిన్లో హైపోథాలమస్ అనే రీజియన్ ఉంటుంది. అది GnRH అనే హార్మోన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అప్పుడు రిలీజ్ చేస్తుంది. అది పిట్యూటరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల FSH హార్మోన్, LH హార్మోన్ అండ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక గర్ల్ బేబీ పుట్టడంతో ఓవరీస్లో 2 lakhs ఎగ్స్తో పుట్టడం జరుగుతుంది. ఈ FSH అనేది ఎప్పుడైతే ఓవరీస్ని స్టిమ్యులేట్ చేయడం జరుగుతుందో అప్పుడు ఈ ఓవరీస్ అనేటివి కొన్ని ఎగ్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక 20 కానీ 30 ఎగ్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అవి ఫాలిక్యూల్స్గా డెవలప్ చేయడం స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ 12th డే రోజు ఏదైతే ఈ ఫాలిక్యూల్స్లో ఏదో ఒక ఫాలిక్యూల్ అనేది డామినేట్ అవుతుంది. దీన్ని డామినేట్ ఫాలిక్యూల్ అంటారు. ఈ డామినేట్ ఫాలిక్యూల్ అనేది ఫామ్ అయ్యే ప్రాసెస్లో బ్లడ్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి. ఈ ఈస్ట్రోజన్ అనేది ఏం చేస్తుంది అంటే యూట్రస్ లోపల ఒక రెడ్ లేయర్ అనేది ఉంటుంది. దీన్ని ఎండోమెట్రియం లేయర్ అంటారు. ఇది సెల్స్తో, బ్లడ్తో, మ్యూకస్తో ఫామ్ అయి ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఈస్ట్రోజన్ అనేది ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగితే కనుక ఎగ్ అనేది ఇంప్లాంట్ కావడానికి అండ్ స్పర్మ్ ఈజీగా ఎంటర్ కావడానికి హెల్ప్ అవుతుంది. అందువల్ల మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అప్పుడు బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, అప్పుడు పిట్యూటరీ గ్లాండ్కి సిగ్నల్ వెళ్తుంది. ఇది LH హార్మోన్ని రిలీజ్ చేయని. ఇదంతా కూడా 12th డే వరకు జరుగుతుంది. 14th డే వరకు రోజు ఏమవుతుంది అంటే ఈ LH హార్మోన్ అనేది ఎక్కువగా స్పైక్ అవుతుంది. అప్పుడు స్పైక్ అవ్వడం వల్ల మనకు ఏదైతే డామినెంట్ ఫాలిక్యూల్ ఉందో అక్కడ రప్చర్ జరగడం వల్ల అక్కడ ఎగ్ అనేది డామినెంట్ అవుతుంది, మిగతా ఫాలిక్యూల్స్ అనేటివి డిజింక్రేట్ అవుతాయి. ఈ ఫాలిక్యూల్ ఈ డామినెంట్ అయిన ఎగ్ అనేది ఫాలోపియన్ ట్యూబ్లో ఉంటుంది. ఇది 24 hours అనేది ఉంటుంది. అప్పుడు కనుక ఇంటర్ కోర్స్ జరిగినట్లయితే అప్పుడు ఈ డామినెంట్ ఫాలిక్యూల్ అనేది రప్చర్ జరిగి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. దీన్ని ఓవ్యులేషన్ అంటారు. అప్పుడు ఈ టైంలో కనుక ఇంటర్ కోర్స్ జరిగి స్పర్మ్తో కలిస్తే కనుక ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది అవుతుంది. ఏదైతే డామినెంట్ ఫాలిక్యూల్ నుంచి ఎగ్ రిలీజ్ అయిందో మిగిలిపోయిన భాగాన్ని కార్పస్ లూటియం అంటారు. ఈ కార్పస్ లూటియం ఏం చేస్తుంది అంటే ప్రొజెస్టరాన్ హార్మోన్ అనే హార్మోన్స్ లెవెల్స్ని డెవలప్ చేస్తుంది. ఎందుకంటే ఫర్టిలైజేషన్ అయినప్పుడు ఇక్కడ ఎగ్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ఎండోమెట్రియం లేయర్ని థికెన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ ప్రొజెస్టరాన్ అండ్ ఈస్ట్రోజన్ అనేది ఈ ఎండోమెట్రియం లేయర్ని థికెన్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఒకవేళ ఈ కార్పస్ లూటియం అనేది కొలాప్స్ అయిందనుకోండి, ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేటివి తగ్గిపోతాయి. అప్పుడు ఈ ఎండోమెట్రియం లేయర్కి సిగ్నల్ వెళ్తుంది ఏంటంటే అప్పుడు ఎండోమెట్రియము సెల్స్, మ్యూకస్ అండ్ బ్లడ్ అనేది ఈ 22nd అండ్ 23rd డే నాడు షట్ డౌన్ అయిపోవడం వల్ల మనకు 28th డే నాడు పీరియడ్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.